బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లకే అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందలేదన్నారు. వచ్చే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నారు. కార్యకర్తల వల్లే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ మార్పు ఏదైతే రావాలని చెప్పి మనం ఇన్ని రోజుల నుంచి కోరుకుంటున్నాం, ఆ మార్పు మొదలైంది. ఈ మార్పు ఇప్పుడే కాదు, మళ్ళీ ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో, మళ్ళీ ఎంపీటీసీ, ఇంకా జడ్పీ ఎలక్షన్లలో కూడా మన సత్తా మనం చూపించే అవసరం ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు నేను వారికి ఇదే చెప్పినాను, ఇక్కడ ఏదైతే నిధులు ఉన్నాయో దీన్ని సరిగా వాడుకునే అవసరం ఉంది, ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చే అవసరం ఉంది. ప్రత్యేకంగా మీకు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి డిగ్రీ కాలేజ్ ఏదైతే కావాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటున్నారో దాన్ని శాంక్షన్ చేపించే బాధ్యత నాది. డెఫినెట్లీ నేను చేపిస్తాను. టీఆర్ఎస్ హయాంలో ఈ రాష్ట్రంలో అప్పుల రాష్ట్రం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి చాలా పెద్ద భారం మన ప్రజల పైన వేయడం జరిగింది. ఏదైతే 10 సంవత్సరాలు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారో ఇవ్వలేదు. మనము ఇందిరమ్మ ఇల్లులు ఇంతకుముందు ఏదైతే 12 సంవత్సరాల క్రితము మనం ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినామో మళ్ళీ అది కూడా ప్రారంభం చేయడం జరిగింది. సో మనకు ఇంత చెప్పే అవసరం ఉన్నది. ఈ మార్పు ఎందుకు వస్తుందంటే కేవలము మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు, మీరందరూ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు పోలీస్ వాళ్ళు వచ్చేది, ఎక్కడ కూడా మన కార్యకర్తల మీద తప్పుడు పోలీస్ కేసులు పెట్టడము, పోలీస్ స్టేషన్ హౌస్ అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మనము ఎట్లనైనా చేసి టీఆర్ఎస్ పర్సంటేజ్ వారికి ఏదైతే ఇంతకుముందు 47% ఉందనో ఇప్పుడు 17% వరకు రావడం జరిగింది. సో మనకు ఒక మంచి అవకాశం, మన పార్టీని బలపరిచి ముందుకు వెళ్ళే అవసరం ఉంది. మీ అందరికీ నేను మినిస్టర్ ఇన్ఛార్జ్గా మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను. మన డుబ్బాక్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వచ్చి మీకు డెఫినెట్లీ మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీకు నిధులు మీ గ్రామాలకు ఇప్పించి మన అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళి మనము వచ్చే ఎలక్షన్లో ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో మంచి మెజారిటీతో మన అభ్యర్థులను గెలిపించుకొని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మనం శ్రీనివాసరెడ్డిని గెలిపించుకునేలాగా అందరం కూడా పనిచేయాలని చెప్పి